బాబా బాబా నైస్ కదా, చాలా హైట్లో ఉన్నా. నిన్న చెప్తుంటే నాకు అర్థం కాలేదు, నీకు ఈడ హైట్లో ఉన్నా ఈడ ఉన్నా కదా అని అనుకున్నా. నీకు అర్థం కాదు, నువ్వు హైట్లో ఉన్నావు, దిగాలి ఈ రోజు మొత్తం నువ్వు ఇటు రావాలంటే అన్నాడు. సముద్రం దగ్గరికి, అంటే వాళ్ళ సముద్రం దగ్గరనే ఉంది వాళ్ళది. ఆ లొకేషన్ లో చూసిన, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ సముద్రం ఉంటుందంట. బాబా 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 ఇంత హైటా. బా లొకేషన్ చూడండి, ఇక్కడ ఏదో ఏదో పెట్టాలని డెకరేషన్ పెట్టినట్టే ఉంది ఈ కొండలు. నిజంగా సూపర్. బా బా రోడ్డు అల్టిమేట్, లొకేషన్ సూపర్. ఏమైనా ఉందా, నిజంగా సూపర్ ఉంది. బా కేరళ నిజంగా ఒక స్వర్గం అనుకోవాలి కేరళని. చాలా మంది చెప్తుండే కేరళలో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నారు, కానీ అబ్బా నేను ఒకటి మర్చిపోయినా. ఏం తెలుసా, కెమెరా మౌంటింగ్, దాని గురించే మర్చిపోయినా. పోలీసులు పట్టుకుంటారా అన్నట్టు ఏం భయమే అసలు లేదు. ఏదైతే అది చూసుకుందాం, పట్టుకుంటే పట్టుకున్న తర్వాత మాట్లాడవచ్చు. నాకు తెలియదు ఇట్లా ఇట్లా సంగతి, ఏదో ఒకటి. చూడండి మొత్తం అడవి ఎట్లా ఉంది, మొత్తం చెట్లు కమ్మేసినాయి, మొత్తం చీకటి అయిపోయింది. బా 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 ఇక్కడ నుంచి చూడండి చెట్లు ఎంతెంత పెద్దగా ఉన్నాయి, కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ ఏర్లు చూడండి కొండలలో ఎట్లా ఉన్నాయి. ఇది ఏం బైక్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నా చూడండి, ఇంకా పేరు అయితే ఏం లేదు. మొత్తం పేర్లు తీసేసి ఏదో స్టిక్కరింగ్ చేయించిండు. ఓ అమ్మా మస్తుంది లొకేషన్ మాత్రం ఇక్కడైతే. ఓ ఫ్రంట్ టైర్ కూడా ఒకటి వేపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అప్పుడు ఇట్లా రోడ్డు ఇట్లా గీతలు పడి ఉంటాయి కదా, గరకలు, దాని మీద ఏంటంటే ఇట్లా అనేది బైక్ ఇట్లా ఊగేది. కానీ ఇప్పుడు బ్యాక్ టైర్ వేసిన తర్వాత అప్పటి నుంచి అస్సలు ఊగట్లేదు. ఫ్రంట్ టైర్ కూడా ఒకటి వేపిస్తే క్లియర్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి 46 కిలోమీటర్స్ ఉంది. నేను ఏం చూస్తున్నానంటే మొత్తం సిటీ నుంచి రైడ్ అవుతుంది. ఇప్పుడు షాప్స్ ఓపెన్ చేస్తారు, అప్పటి నుంచి షాప్స్ ఓపెన్ లేవు కాబట్టి రష్ లేదు. ఇప్పుడు కొంచెం రష్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంత ఉంది తెలుసా, కన్యాకుమారి 450 కిలోమీటర్స్ ఉంది. కన్యాకుమారి అంతేనా, వచ్చేసి నా కన్యాకుమారి వరకు. కన్యాకుమారి అంత దగ్గర ఉందా అంటే ఒక 2 డేస్లో వెళ్ళిపోతా అనుకుంటా. అంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి కవర్ చేసుకొని మేబీ నాకు 2-3 డేస్ అవుతుంది అనుకుంటా. 2-3 డేస్ అవుతుంది. రాకుంటే నేను నిజంగా చాలా మిస్ అయ్యేటోని. లొకేషన్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఫోన్ చేసిన వస్తున్నా అన్నాడు. రే ఏం లొకేషన్ ఉంది తెలుసా, మొత్తం వస్తుంటే రోడ్స్ కూడా అట్లనే ఉన్నాయి. చూడండి ఎంత సూపర్ ఉంది. ఈవినింగ్ అయితే ఫుల్ పబ్లిక్ వస్తుందంట. ఇక్కడ పబ్లిక్ ఉందా లేదా అని అడుగుతుండు మనోడు, కానీ లేదని చెప్పిన. ఎందుకంటే ఎవరు లేరు, ఇంకా రాలేదు. వస్తారేమో నైట్, లేకుంటే ఈవినింగ్ వస్తారేమో. మస్తుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ రిలాక్స్ కానీ ఇంకా చాలామంది వస్తారు. బారిష్ నీహే ఇంకా చూడండి. మనోడైతే మనోడైతే కలిసిండు, వాళ్ళ ఇంటికి పోదాం దా అని తీసుకెళ్తుండో.